నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 86వ అంతర్ క్రీడల్లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి క్రీడల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు విద్యార్థులు పూల వర్షం కురిపించి సాదరంగా ఆహ్వానించి సాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం సరస్వతీదేవి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ గ్రామాల పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు మార్చ్ 1 నిర్వహించారు. ఇక విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆయన కోరారు. మన పిల్లలు వాళ్ళ ఆరోగ్యాన్ని మరి అందరూ కూడా మరి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ భవిష్యత్తులో మనం మొన్న చూసినాం ఒలింపిక్ స్పోర్ట్స్ ఈవెంట్ అయింది, ఇంటర్నేషనల్ ఒలింపిక్ మన ప్యారిస్ లో. మన భారతదేశం జనాభా 140 కోట్లు ఉన్నప్పటికీ మనకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. అందరు మరి బ్రాంజ్ మెడల్ తోని లేదంటే సిల్వర్ మెడల్ తోనే మనం వాపస్ వచ్చినాం. మనకంటే చిన్న చిన్న దేశాలకు జపాన్ లాంటివి, కొరియా లాంటివి, ఇంగ్లాండ్ లాంటివి మరి యూరోపియన్ కంట్రీస్ చాలా మటుకు గోల్డ్ మెడల్ గెలుచుకొని పోయినాయి. మనం ఒట్టిగా చూసుకుంటా కూర్చోాల్సిన పరిస్థితి. అందుకని రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ఆలోచన చేసి మనకి ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఒకటి స్పోర్ట్స్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం స్థాపించుకోవడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఇప్పుడు ఒకటి సీఎం కప్ కూడా పెట్టబోతా ఉన్నారు త్వరలోనే. సీఎం కప్ ద్వారా ఏంటంటే గ్రామ స్థాయి నుండి మండలంకు, మండలం నుండి జిల్లాకు, జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో మరి క్రీడాకారులు మనం వివిధ రంగాలలో మరి ఎంపిక చేసి వాళ్ళను స్పోర్ట్స్ యూనివర్సిటీలో మరి చేర్చి మరి